హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు రాజ్యాంగ ప్రవేశిక వరకు నేర్చుకున్నాం. నేటి క్లాస్లో అసలైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు పాలిటీలో ఎంటర్ కాబోతున్నాం. నేటి క్లాస్లో భారత రాజ్యాంగంలోని మొదటి భాగం గురించి నేర్చుకుందాం. ఇలా రోజు కూడా భాగం 2, భాగం 3, భాగం 4 ఇలా 22, 23, 24 భాగాల వరకు వరుసగా ఒక క్రమ పద్ధతిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు పాలిటీ సబ్జెక్ట్ను కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో భారత రాజ్యాంగంలో మొదటి భాగం భారత రాజ్యాంగంలో మొదటి భాగం గురించి నేర్చుకుందాం. భారత రాజ్యాంగంలో మొదటి భాగం గురించి నేర్చుకుందాం. ఈ మొదటి భాగం యొక్క శీర్షిక, మొదటి భాగం యొక్క టైటిల్ ఏంటిదంటే యూనియన్ మరియు దాని భూభాగం. అంటే యూనియన్ మరియు దాని భూభాగం అంటున్నాము. యూనియన్ అంటే ఏంటిదంటే కేంద్రము, అదేవిధంగా రాష్ట్రం. యూనియన్ అంటే కేంద్రం మరియు రాష్ట్రం. అదేవిధంగా భూభాగం అంటున్నాం. ఏంటిది? భూభాగం అంటే కేంద్రము, రాష్ట్రము, దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు. మీరు పాలిటీ చదివేటప్పుడు యూనియన్ పదం అనేది ఎక్కడైనా కనిపిస్తే మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే కేంద్రం మరియు రాష్ట్రం అని. భూభాగం అనే పదం ఎక్కడైనా కనిపిస్తే దాని అర్థము కేంద్రము, రాష్ట్రము, కేంద్ర పాలిత ప్రాంతాలని అర్థం చేసుకోవాలి. ఓకే. భూభాగం యొక్క పరిధి విస్తృతమైనది, యూనియన్ యొక్క పరిధి పరిమితమైనది. అంటే భూభాగం అనేది పెద్దది యూనియన్ కంటే. ఎందుకంటే ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వస్తాయి కాబట్టి ఇది యూనియన్ కంటే భూభాగం యొక్క పరిధి ఎక్కువ. ఈ విషయం గురించి మొదటి భాగంలో ఉన్నటువంటి నిబంధనల గురించి నేర్చుకుందాం. అయితే ఈ మొదటి భాగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 1 నుంచి 4, అంటే మొత్తంగా 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 4 ఆర్టికల్స్ గురించి ఒక్కటి గురించి మనము ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ఆర్టికల్ 1. ఆర్టికల్ 1లో ఏముందంటే భారతదేశము రాష్ట్రాల యూనియన్ అని ఉంది. ఏంటిది? భారతదేశము రాష్ట్రాల యూనియన్. ఏంటిది? భారతదేశము రాష్ట్రాల యూనియన్ అనే పదము, అనే ఒక సెంటెన్స్, ఒక వాక్యము మొదటి ఆర్టికల్లో మనం చూస్తాము. ఏమని? భారతదేశము రాష్ట్రాల యూనియన్. ఏంటిది? భారతదేశము రాష్ట్రాల యూనియన్ అనే ఒక పదాన్ని మనము, ఒక వాక్యంను ఎక్కడ చూస్తామంటే ఆర్టికల్ 1లో చూస్తాం. ఇండియా షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్. భారతదేశం అనేది రాష్ట్రాల యూనియన్ అనేది మొదటి ఆర్టికల్ చెప్తుంది. ఇందులో ఈ మొదటి ఆర్టికల్ను మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ మొదటి ఆర్టికల్ ఏమని కనిపిస్తుంది అంటే మనకు ఒక దేశం పేరు. ఏంటిది? నేమ్ ఆఫ్ కంట్రీ. దేశం పేరు నేమ్ ఆఫ్ కంట్రీ. అదేవిధంగా దేశం యొక్క పరిపాలన స్వరూపము, పరిపాలన వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. మరి నేమ్ ఆఫ్ కంట్రీ, మరి భారతదేశ సందర్భంలో మనం చదువుతున్నాం కాబట్టి భారతదేశం యొక్క పేర్లు ఏంటిది? మరి ఒకటి ఇండియా, మరొకటి హిందుస్థాన్, ఇంకోటి భారత్, హిందుస్థాన్, ఆర్యవర్త,
ఆర్యవర్త అని ఇంకోటి ఏంటిదంటే ఇండియా, భారత్, హిందుస్థాన్, ఆర్యవర్త్. ఇంకొకటి జంబూ ద్వీపం. ఏంటిది? జంబూ ద్వీపం. జంబూ ద్వీపం. ఇంకో విధంగా పరిపాలన వ్యవస్థ. పరిపాలన వ్యవస్థ అంటే భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థను, పరిపాలన స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ మొదటి ఆర్టికల్. మొదటి ఆర్టికల్ ఏమని తెలియజేస్తుందంటే భారతదేశం యొక్క పేరుతో పాటు, దేశం యొక్క పేరుతో పాటు దేశం యొక్క పరిపాలన స్వరూపాన్ని కూడా తెలియజేస్తుంది. మరి దేశం యొక్క పరిపాలన స్వరూపం ఏంటిది? యూనియన్. ఏంటిది? భారతదేశ పరిపాలన స్వరూపం ఏంటిది? రాష్ట్రాల యూనియన్. ఏంటిది? రాష్ట్రాల యూనియన్. మరి రాష్ట్రాల యూనియన్ అంటే ఏంటిదంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి? మరి యూనియన్ గా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? యూనియన్ గా. అంటే భారతదేశం అనేది పరిపాలనా విధానం ఏ విధంగా ఉందంటే భారతదేశం అనేది రాష్ట్రాల యూనియన్ అనే ఒక పరిపాలన స్వరూపాన్ని కలిగి ఉంది. ఎగ్జాంపుల్గా, ఉదాహరణకు మన పరిపాలన స్వరూపాలు మనం ఒకసారి చిన్నగా డిస్కస్ చేసుకున్నట్లయితే, ఒకటి సమైక్య పరిపాలన విధానము. ఇది సమైక్య పరిపాలన విధానము. రెండవది ఏంటంటే యూనిటరీ పరిపాలన విధానము. అంటే ఆంగ్లంలో మనం చూసుకున్నట్లయితే ఫెడరల్ సిస్టమ్ ఒకటి, ఏంటిది? ఫెడరల్ సిస్టమ్ ఒకటి, యూనిటరీ సిస్టమ్ ఒకటి. యూనిటరీ సిస్టమ్ ఒకటి. మరి ఫెడరల్ సిస్టంలో ఏ విధంగా ఉంటుంది మరి పరిపాలన అంటే కేంద్రం మరియు రాష్ట్రము రెండింటి మధ్య అధికారాల విభజన చాలా స్పష్టంగా ఉంటుంది. మరియు కేంద్రం కంటే రాష్ట్రం అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ కంటే స్టేట్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా, చాలా శక్తివంతంగా, చాలా బలంగా ఉండేది రాష్ట్రం. ఏ వ్యవస్థలో? మరి ఇది సమైక్య వ్యవస్థలో, ఫెడరల్ సిస్టంలో కేంద్రం కంటే రాష్ట్రం బలంగా ఉంటుంది. అదేవిధంగా భారతదేశం వంటి యూనిటరీ వ్యవస్థ కలిగినటువంటి దేశంలో అంటే ఎగ్జాంపుల్గా ఈ యూనిటరీ సిస్టంలో ఏ విధంగా ఉంటుందంటే, యూనిటరీ సిస్టంలో కేంద్రము, రాష్ట్రము కనుక చూసుకున్నట్లయితే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం ఒకసారి పరిశీలిస్తే కేంద్రం అనేది రాష్ట్రాల కంటే శక్తివంతంగా ఉంటుందని తెలిపే విధానమే యూనిటరీ వ్యవస్థ. కేంద్రం అనేది రాష్ట్రాల కంటే కొంత బలహీనంగాను, కేంద్రం కంటే రాష్ట్రం బలంగాను అని వివరించే వ్యవస్థనే ఫెడరల్ వ్యవస్థ. అంటే చాలా సింపుల్ అండి. ఫెడరల్ వ్యవస్థ అంటే రాష్ట్రం బలంగా ఉంటుంది, యూనిటరీ వ్యవస్థలో కేంద్రం బలంగా ఉంటుంది. అధికారాలన్నీ కూడా కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఎక్కువగా కేంద్రీకరించబడి ఉంటుంది. ఏ వ్యవస్థలో? యూనిటరీ వ్యవస్థలో. మరి అందుకే యూనిటరీ వ్యవస్థలో కేంద్రం శక్తివంతంగా ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రాలు వేరు కావడానికి అవకాశం లేదు. అందుకే భారతదేశాన్ని ఏమంటారంటే ఆ విభజిత రాష్ట్రాల అవిభాజ్య యూనియన్. అంటే విభజిత రాష్ట్రాల అవిభాజ్య యూనియన్ అంటే రాష్ట్రాలను విభజించవచ్చు. అంటే రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంగా, నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మొత్తంగా దేశం నుంచి, కేంద్రం నుంచి రాష్ట్రాలు పూర్తిగా వేరు కావడానికి అవకాశం లేదు. అంటే యూనియన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏది కూడా భారతదేశం నుంచి, యూనియన్ నుంచి విడిపోవడానికి అవకాశం లేదు. కానీ సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలన్నీ కూడా పరస్పర ఒప్పందం వల్ల ఒక దేశాన్ని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి, ఆ వ్యవస్థలో రాష్ట్రాలు ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలు సమైక్య వ్యవస్థ నుంచి విడిపోవడానికి అవకాశం ఉంది.
కానీ యూనియన్లో అలా ఆ వ్యవస్థ లేదు. అందుకే భారతదేశాన్ని ఏమంటామంటే భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్ అని అంటాం. ఏమంటాం? భారతదేశం అనేది ఒక రాష్ట్రాల యూనియన్ అని అంటాం. ఇది భారతదేశానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ. ఆర్టికల్ ఏం చెప్తుంది? మన ఆర్టికల్ 1 భారతదేశం అనేది రాష్ట్రాల యూనియన్ అనే విధానాన్ని, రాష్ట్రాల యూనియన్ అనే అంశాన్ని మొదటి ఆర్టికల్ అనేది మనం తెలియజేస్తుంది. ఇంకా రెండవ ఆర్టికల్ ఏమని తెలియజేస్తుందంటే ఆర్టికల్ 2 ఏమని తెలియజేస్తుందంటే కొత్త రాష్ట్రాలను అంటే నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారము, నూతన రాష్ట్రాల సంబంధంలో చట్టాలను రూపొందించే అధికారము ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కు. భారతదేశంలో ఏదైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రాల ఏర్పాటు కోసము పార్లమెంటు చట్టాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ రెండవ ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి మూడవ ఆర్టికల్ ఏమని తెలియజేస్తుందంటే రాష్ట్రాల పేర్లు సరిహద్దు భూభాగాలను, రాష్ట్రాల యొక్క పేర్లు, సరిహద్దు, భూభాగాలలో సరిహద్దులో కానీ పేర్లలో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా పార్లమెంట్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. పార్లమెంట్ చట్టాల ద్వారా మాత్రమే దేశాల యొక్క అంటే ఇది ఒక రాష్ట్రం యొక్క పేరు కానీ, సరిహద్దు కానీ, భూభాగాలు కానీ ఏదైనా మార్పులు చేయాలనుకున్నా, ఒక రాష్ట్రం యొక్క పేర్లు కానీ, సరిహద్దు కానీ, భూభాగాలు కానీ, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దు కానీ, పేర్లు కానీ, భూభాగాలు కానీ ఇందులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే కేంద్రం ఎవరు చేయగలుగుతారు? మరి పార్లమెంట్. దేని ద్వారా? చట్టం ద్వారా. ఇంకొక విషయం ఏమని తెలియజేస్తుందంటే ఈ మూడవ ఆర్టికల్ అనేది ఒక రాష్ట్రం నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం లేదా ఒక రాష్ట్రం నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటు చేయడం లేదా 2 రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడడం. ఏంటంటే ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరై ఆంధ్రప్రదేశ్ మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. ఏ ఆర్టికల్ కింద? 3 కింద. ఇంకో అంశం ఏమని తెలియజేస్తుంది? ఆర్టికల్ 3 2 రాష్ట్రాలు కలిసి ఒక నూతన రాష్ట్రంగా కూడా ఏర్పడవచ్చు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ, 2 రాష్ట్రాలు కలిసి కొత్త రాష్ట్రంగా సృష్టించడం కానీ, పేర్లు కానీ, సరిహద్దు కానీ, భూభాగాలు ఏదైనా మార్పులు చేయాలంటే అధికారం ఎవరికి ఉన్నదంటే పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని ఈ ఆర్టికల్ 3 అనేది తెలియజేస్తుంది. ఇంకా లాస్ట్లో చివరి ఆర్టికల్ ఏంటిదంటే ఆర్టికల్ 2 కానీ లేదా ఆర్టికల్ 3లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే ఆటోమేటిక్గా షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4లో మార్పులు జరుగుతుంది. ఇందులో ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా ఆటోమేటిక్గా షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4లో మార్పులు జరుగుతుంది అని తెలియజేసే ఆర్టికలే 4. మరి షెడ్యూల్ 4 ఏమని తెలియజేస్తుంది? షెడ్యూల్ 4 రాష్ట్రాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి, షెడ్యూల్ 1 అనేది మొదటి ఆర్టికల్ సంబంధించిన విషయమే షెడ్యూల్ 1 ఒకటి తెలియజేస్తుంది. ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు. భారత రాజ్యాంగంలో మొదటి భాగం 1, అందులో భాగంగా ఆర్టికల్ 1 నుంచి 4 వరకు మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ తర్వాత క్లాస్లో చేసుకుందాం. థ్యాంక్ యూ.